కర్కాటక, వృశ్చిక, మీన ఈ 3 జలతత్వ రాశులు. మరి ఈ జలతత్వ రాశులు ఈ యొక్క పంచగ్రహ కూటమి సమయంలో ఎట్లాంటి ఫలితాలు ఇస్తాయి? అది ఇండివిజువల్గా కాదు, ఇది ఏ ఒక్కరికో చెప్పింది కాదు, ప్రపంచానికి సంబంధించి సామాజిక, భౌతిక, భౌగోళిక దీన్ని బట్టి చెప్పబడింది. అయితే మరి ఈ యొక్క జలరాశులు, జలం అంటేనే తెలుస్తోందిగా మనకి ఏంటది? వరదలు, తుఫానులు, భావోద్వేగాలలో కలతలు, దాంతోపాటు ఆరోగ్య సమస్యలు. మనం ప్రతి ఒక్కళ్ళ ఒంట్లోనూ జలం ఉంటుందిగా, జలం అనేది బయటే కాదు మనిషిలో కూడా జలం ఉంటుంది, కాబట్టి మనకి ఇంటర్నల్గా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మరి ఆధ్యాత్మిక పరంగా చూస్తే కనుక ఎక్కువగా మా మతం గొప్పది, మా దేవుడు గొప్పవాడు, మేమే గొప్ప, ఇలాంటి వాదనలు చెలరేగేందుకు అవకాశాలు ఉంటాయి. ఆల్రెడీ మొదలైపోయింది కాబట్టి ఇంకా ఉధృతమయ్యే అవకాశాలు, దాని మీద గొడవలు జరగడము, ఒక్కొక్కళ్ళు ఇబ్బంది పడ్డము. మీడియా రంగం అని చెప్పుకున్నాం కదా, ఈ మీడియా రంగంలో ఒక్కొక్కళ్ళు డిబేట్ లాగా లేదా అంటే గొడవలు చెప్పుకోవడము, ఒక్కొక్కళ్ళు అంటే ఎట్లా ఉంటుందంటే కొంత అతలాకుతలమైనటువంటి ధోరణితో మతానికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక పరమైనటువంటి గొడవలు చెలరేగే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతుంది. మరి ఈ పంచగ్రహ కూటమి ప్రపంచ స్థాయిలో ఎట్లా ఉండబోతోంది? ఇవి జరిగే మార్పులు ఈ రాశి తత్వాలను బట్టి. మరి ప్రపంచ స్థాయిలోనూ ఎట్లాంటి మార్పులు జరుగుతాయి అంటే కనుక ప్రభుత్వాలలో మార్పులు చేర్పులు వస్తాయి. తర్వాత పెద్ద పెద్ద నాయకులకు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. యుద్ధాలు, ఉగ్రవాద సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది. స్టాక్ మార్కెట్లో అస్థిరత, ఫ్లక్చుయేషన్ అనేది ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత ప్రకృతి విపత్తులు కూడా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. దీంతోపాటు మత సామాజిక ఉద్యమాలు జరిగేందుకు ప్రాపంచికంగా చెప్పేది ఇదనమాట. అయితే మరి వ్యక్తి మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటే కనుక ఇది ఒక్కొక్కళ్ళకి ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఈ 3 తత్వ రాశులు మేషం నుంచి ఈ మీనం వరకు ఏ ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తుంది ఈ పంచగ్రహ కూటమి, మంచా చెడా మిశ్రమమా అనే అంశాన్ని తదుపరి తెలుసుకుందాం. నమస్తే.